తూర్పుకు ఎదురుకుండా నుంచుంటే మనకి సూర్యోదయం కనిపించాలి. అది అప్పుడు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది కదా. ఏది సూర్యుడికి వెస్ట్లో ఉంటాం, వెస్ట్లో ఈస్ట్ ఫేసింగ్ అంటాము. అవును. ఈస్ట్ ఫేసింగ్ అని అంటే మనం ఇలా నుంచుంటే ఎదురుకుండా సూర్యుడు మనకి కనిపించాలి. అది మనకు తూర్పులో ఉంటాడు, సూర్యుడికి మనము ఎదురుగా పడమరలో ఉంటాం. అవును. సో అది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అవుతుంది యాక్చువల్లీ. ఆహా కాదు, అది ఎట్లా? సూర్యుడికి ఎదురుగా మనం ఉంటాం. అవును. సూర్యుడికి ఇప్పుడు అది మనకు సంబంధించిన, సూర్యుడికి సంబంధించింది కాదు. ఓకే, మనకు సంబంధించిన విషయం. అచ్చా. సో మనము సూర్యుడికి ఏ విధంగా ఉన్నాం అనే దాని మీద ఇది నిర్ణయం జరిగింది. అలా అయితే వెస్ట్ ఫేసింగ్ అని అంటే మనం తూర్పు వైపు ఉంటాం, ఫేసింగ్ వెస్ట్ వైపు. రైట్. యాక్చువల్లీ ఎప్పుడో చాలామంది నన్ను అడుగుతుంటారు, తూర్పు పడమర ఈ రెండు తెలుస్తాయి, మిగతావేవి కూడా దేశాలు మాకు పెద్దగా గుర్తించడం కష్టంగా ఉంటుంది, ఇవేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని. కుడివైపునే ఉంటుంది, ఎడం వైపునే ఉంటుంది, ఏది వాయువ్యం, ఏది ఆగ్నేయం, ఏది ఏ మూలలు అనేది వాటి గురించి ఒకసారి చెప్పగలుగుతారా? మనము తూర్పు పక్కకు నిలబడితే కుడివైపు నుండేది వచ్చేసి దక్షిణం. తూర్పు పక్క నిలబడితే అంటే తూర్పుకు సూర్యుడికి ఎదురుగా మనం నిలబడాలి. సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు తూర్పు వైపు అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు రైట్ సైడ్ లో దక్షిణము, లెఫ్ట్ సైడ్ లో ఉత్తరము, మనకి వెనక భాగము పడమర, పశ్చిమం, వెస్ట్ అలా ఉంటుంది.